సంతాన ప్రాప్తిరస్తు చాందిని చౌదరి, విక్రాంత్ వీరిద్దరి కాంబినేషన్లో దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సినిమాలోని కథ కోసం మాట్లాడుకుంటే, ఈ సినిమాలో హీరో అయితే కొంచెం ఇంట్రోవర్ట్లో ఉంటాడు. బట్ హీరోయిన్ చూసిన తర్వాత అయితే లవ్లో పడతాడు. ఆ లవ్లో పడిన తర్వాత ఎట్టకేలకు ఫ్యామిలీస్ని ఎదిరించి అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో అలా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి మలుపులు తిరిగాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి పిల్లలు పుట్టారా పుట్టలేదా, ఒకవేళ పుట్టకపోతే దానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ సినిమాలో కథ. చాలా సింపుల్ పాయింట్ ఎంచుకున్నారు. ఇక ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే, సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే ఎంచుకున్న లైను దాన్ని నెరేట్ చేసిన విధానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు పుట్టడం, ఆ తర్వాత స్పెర్మ్ కౌంటు ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవైతే చాలా సున్నితమైన విషయాలు అవి. దీన్ని గీత దాటకుండా మరీ అనిపించకుండా అలాగని చెప్పి ఎబ్బెట్టుగా కూడా ఉండేలా కాకుండా చాలా నీట్గా, అంటే ఫ్యామిలీస్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా సినిమా చూడొచ్చు అనే విధంగా చాలా క్లీన్గా డీల్ చేశాడు. డైరెక్టర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఈ విషయంలో అయితే చాలా ఎక్కువ మార్కులు పడతాయి అతనికి అయితే. నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకు. అట్ ద సేమ్ టైం కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఏదో మెసేజ్ ఇస్తున్నారు లేకపోతే ఇంకోటి ఏదో చెప్తున్నారు అనుకునే విధంగా కాకుండా, తను ఎంచుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సింపుల్గా అండ్ డీటెయిల్గా, ఎవరికి ఇబ్బంది పడకుండా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా చాలా ఎక్సలెంట్గా అయితే మనోడైతే చాలా డీటెయిల్గా చెప్పాడు. అట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అక్కడ వెన్నెల కిషోర్ కానీ, అభినవ్ గోమటం కానీ నెక్స్ట్ లెవెల్ కామెడీ పండించారు. తరుణ్ భాస్కర్ కూడా తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాలో చాందిని చౌదరి అలాగే విక్రాంత్ వీళ్ళిద్దరూ కూడా చాలా న్యాచురల్గా అయితే పర్ఫార్మెన్స్ చేశారు. అట్ ద సేమ్ టైము ఎవరైతే మురళీధర్ గౌడ్ ఉన్నారో, తండ్రి క్యారెక్టర్ చేశారో, ఆయన కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ క్యారెక్టర్ సెట్ అయ్యారు. ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకా మనకి తరుణ్ భాస్కర్ కానీ, అభినవ్ గోమటం కానీ, వెన్నెల కిషోర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోజుల్లో చాలా డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. నాకైతే బాగానే అనిపించింది. మ్యూజిక్ కూడా సినిమా తగ్గట్టే ఉంది. మరీ అంతగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఇలాంటి సినిమా నుంచి ఓకే, ఈ సినిమాకి తగ్గట్టు పర్లేదు అనిపించింది. ఇక సినిమాలో ఉన్న నెగిటివ్స్ కోసం ఆడుకుంటే, సినిమాలో నెగిటివ్స్ అంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అంటే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడక్కడ ఓకే అనిపించినవి. బట్ ఒక కామెడీ సినిమా కాబట్టి ఇంతకుమించి నేనైతే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఉన్న ఎమోషన్స్ కూడా బాగానే పడినాయి. లేదు ఇంకా ఎక్కువ ఎమోషనల్గా ఉండాలి అని ఎవరైనా కనుక ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ సినిమాలో వాళ్ళకి కొంచెం అదొక కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు తప్ప, అంతకుమించి నాకైతే నెగిటివ్స్ పెద్దగా ఏం అనిపించలేదు. ఒక సింపుల్ స్టోరీని చాలా నీట్గా మనకు అర్థమయ్యే విధంగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే విధంగా ఏదో అలా నవ్వుకోవచ్చు అనుకున్న ఫీల్తో ఎక్సలెంట్గా అయితే తీశారనిపించింది నాకు. అసలు పిల్లల కోసం బయట జనాలు పడే ఇబ్బందులు ఎటువంటివి ఉన్నాయో, వాళ్ళని సమాజం ఏ విధంగా ట్రీట్ చేస్తుందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటిని, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని తీసుకున్నప్పుడు అయితే మరీ అతి అయిపోద్ది. లేదంటే కొంచెం చూడడానికి కూడా ఇబ్బంది పడే విధంగా అటువంటి డైలాగ్స్, మాటలు కానీ ఇటువంటివి చాలా కొన్ని కొన్ని చోట్ల చూసాం కొన్ని సినిమాల్లో. బట్ ఇందులో అలా వెళ్లకుండా ఫ్యామిలీ ఆడియన్స్తో కూర్చొని చూసే విధంగా, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసి నవ్వుకోవచ్చు అనుకునే విధంగా అయితే చాలా బాగా అయితే డీల్ చేశారు. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. ఎక్సలెంట్, మంచి సినిమా అనిపించింది. మీరు కనుక ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే థియేటర్లో అయితే చూసేయండి. సో నాకైతే ఈ సినిమా పర్లేదు, ఒకసారి థియేటర్లో అయితే ట్రై చేసి అనిపించింది. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం అలాగే మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.